గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో ధర్మశాస్త్రం గురించి తెలుసుకుందాం. సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. సౌనక, బ్రాహ్మణులు మరియు ఇతరులు అనుసరించవలసిన విధులను మొదట బ్రహ్మశ్రీ మహావిష్ణువు నుండి తెలుసుకున్నాడు. అతడు వ్యాస భగవానునికి ఉపదేశించాడు. అట్లు నియమ నిష్టలతో చేసిన వైదిక కర్మలను ఫలితములను నేను నీకు పూర్తిగా చెబుతాను. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేసి వైదిక నియమములను తెలుసుకొని వేదములలో విధించిన ప్రకారంగా కర్మ చేయాలి. స్మృతులందు తెలిపినవి చేయాలి. రెండింటి ఎందును చేయుటకు అశక్తుడైతే తెలివి గలవాడు సదాచారములను పాటించాలి. శృతి మరియు స్మృతి ఇవి రెండును బ్రాహ్మణులకు రెండు కళ్ళు. మంచి లక్షణాలను తెలుసుకున్నట్టుకు పనిచేస్తాయి. బ్రాహ్మణుడు ఈ రెండింటిలో ఏ ఒకటి లేకపోయినా ఒంటి కన్ను వాడవుతాడు, రెండును లేకపోతే గ్రుడివాడవుతాడు. శృతులలో తెలిపినది పరమధర్మం, రెండవది స్మృతులలో తెలిపినది. శిష్టులకు శిష్టాచారం మూడవ ధర్మం. ఈ విధంగా మన సనాతన ప్రాచీన ధర్మములు మూడు విధములు. నిజం మాట్లాడుట, దానం చేయుట, దయ, పిసినితనం లేకుండుట, విద్య, త్యాగం, పూజించుట, ఇంద్రియ నిగ్రహం ఈ 8 పవిత్రమైన సుగుణ లక్షణములు. ప్రకాశిస్తున్న జ్ఞానేంద్రియములు సుగుణ సంపత్తి గల వానియందు అతని యొక్క కర్మేంద్రియములు పాపముల వైపునకు తగులుకొనవు. తామరాకు మీద నీటి బొట్టుల అంటుకోవు. ఇంటి యజమానుల సత్యం, యజ్ఞములను చేయుట, దానం, ధ్యానం మొదలైనవి ఆచరించాలి. ఇదియే ధర్మం యొక్క లక్షణం. ఇచ్చట ఇచ్చిన దానిని మరలా తీసుకొనకుండా దానములు, వేదాధ్యయనం, తపస్సు, విద్య, ధనం, ధ్యానం, పరాక్రమం, విధేయత, పుట్టుకతో విధేయత, ఆరోగ్యం, సంసార బంధమునందు చుట్టుకొనకుండా ఉండుట, సంతోషం, జ్ఞానము ఇవి అన్నీ ధర్మం వలన వస్తాయి. జ్ఞానం వలన మోక్షం లభిస్తుంది. యజ్ఞములు, వేదాధ్యయనం మరియు దానములు వీటన్నిటినీ శాస్త్రములలో విధించిన ప్రకారం చేయుట బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సర్వసాధారణ లక్షణం. ఇతరులు చేయు యజ్ఞయాగాదులందు ఆధ్వర్యం వహించుట, వేదములను బోధించుట, దక్షిణలను గ్రహించుట ఇవి ప్రత్యేకమైన అధికమైన కార్యకలాపంగా అగ్నవర్ణం వారు భావించాలి. రాజులు ఆయుధములతో జీవించాలి. అది వారి విధి మరియు సమస్త జీవరాశులను కాపాడాలి. పశువులను పోషించుట, వ్యవసాయం, వ్యాపారం ఇవి వైశ్యులకు జీవనాధారములు. శూద్రుని యొక్క ధర్మం ఇతర వర్ణముల వారందరికీ సేవ చేయుట. శిష్యుని యొక్క ధర్మం గురువుగారి ఇంటి యందు నివసించి స్వాధ్యాయం చేయుట అంటే వేదపఠనం మరియు నిత్యాగ్నిహోత్రమును కాపాడుట. విద్యార్థి రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. భిక్షాటన తన జీవితాంతం గురువుగారి ఇంట్లో ఉండుట అంటే గురుకుల వాసం. అతడు విద్యార్థిగా ఉన్నప్పుడు దర్భగడ్డితో చేయబడ్డ వడ్డాణమును ధరించాలి. జటలతో కూడి ఉండాలి, లేనిచో పూర్తిగా జుట్టు తీసివేయాలి. గృహ యజమాని యొక్క ధర్మములు అగ్నిహోత్రమును కాపాడుట, వారసత్వము ధర్మమును నెరవేర్చుట, తన యొక్క ధర్మపత్నితో మాత్రం పర్వదినములలో తప్ప మిగతా దినములలో మైథున క్రియందు పాల్గొనుట, దేవతలను, పితృదేవతలను, అతిథులను పూజించుట, శృతులు, స్మృతుల యొక్క గూఢార్థములను గ్రహించుట మొదలగునవి. వనవాసం చేయువారి ధర్మములు అంటే విశ్రాంతి తీసుకుని వారి స్థితిలో ఉండవారి ధర్మములు. ఇంద్రియములను జయించుట, అగ్నిహోత్రమును కాపాడుట, జింక చర్మమును ధరించుట, కటిక నేల మీద పరుండుట, ఏకాంతంగా ఉండుట, అడవి యందుండుట, పాలు త్రాగి జీవించుట, కందమూలములను, పండ్లు మరియు నీవార ధాన్యం అంటే వెదురు బియ్యం తిని జీవించుట, నిషిద్ధమైన కార్యకలాపముల జోలికి పోకుండుట, 3 సార్లు స్నానం చేయుట, వైదిక క్రియలను, దేవతారాధనను, అతిథులను పూజించుట నిరవధికంగా కొనసాగించుట ఇవి వనవాసి యొక్క ధర్మములు. పరివ్రాజకుని ధర్మములు ప్రాపంచిక విషయములందు ఆసక్తి చూపకుండుట, భిక్షాటన చేసి జీవించుట, వృక్షమూలములందు నివసించుట, ఎటువంటి కానుకను పుచ్చుకొనకుండుట, ఇతరులను గాయపరచుకుండుట, సమస్త ప్రాణులందు సమదృష్టిని కలిగియుండుట, సుఖమును దుఃఖమును సమంగా భరించుట, సుఖమును దుఃఖమును సమానంగా భావించుట, ధ్యానం, ఇంద్రియములను నిగ్రహించుట, జీవిత ప్రధాన సూత్రములను గ్రహించుట, శుద్ధ సంకల్పం కలిగియుండుట ఇవి పరివ్రాజకునికి ఉండవలసిన లక్షణములు. బ్రహ్మచారులకు, ధర్మధ్వజులకు జీవితంలో పాటించవలసిన సాధారణ ధర్మములు అహింస, సత్యపాలన, సంతోషకరమైన మాటలు, సత్యం, శౌచం, క్షమాగుణం, దయాగుణం.
ఈ నియమములను తప్పక పాటించువారు తప్పక ఉన్నత స్థానమును పొందుతారు. నేను ఇప్పుడు గృహస్థు యొక్క ధర్మములను ఉదయం నిద్ర లేచిన నుండి రాత్రి నిద్రపో వరకు చేయవలసిన విధులను విశదీకరిస్తాను. అతడు బ్రాహ్మ ముహూర్తంలో అంటే ఉషకాలంన సూర్యుడు ఉదయించుటకు 1 గంటన్నర ముందు నిద్రలేవాలి. తన యొక్క ధర్మం అర్థమున గురించి యోచించాలి. రాత్రి సమయం పూర్తి అగుసరికి అతడు మలమూత్ర విసర్జన పూర్తి చేసి మనస్సునందు శరీరమునందు ప్రశాంతతను పొందాలి. పళ్ళు తోముకొని స్నానం చేసి సంధ్యావందనం ఆచరించాలి. ఉదయముననే దంతములను తోముకొని సంధ్యావందనం చేయాలి. ఉత్తర దిక్కు వైపు కూర్చొని ఉదయం అనగా పగలు మలమూత్రమును విసర్జించాలి. రాత్రి సమయమునందు దక్షిణముఖంగా కూర్చొని విసర్జించాలి. సూర్యోదయమున సూర్యాస్తమ సమయమున పగలు వలె చేయాలి. నీడయందు చీకటియందు రాత్రి గాని పగలు గాని ప్రాణహాని జరుగునని భయం కలిగినప్పుడు బ్రాహ్మణుడు ఈ దిక్కు అనుకూలంగా ఉంటే ఆ దిక్కునందు మలమూత్రములను విసర్జించవచ్చును. ఆవు పేడయందు మండుచున్న నిప్పులందు పుట్టయందు దున్నిన పొలములందు స్వచ్ఛమైన నీటియందు మలమూత్రములను విసర్జించరాదు. ఇంటిని పరిశుభ్రం చేయుటకు ఇతరములైన వాటిని పరిశుభ్రం చేయుటకు వాడే మట్టిని నీటిలో నుండి గాని దేవాలయం నుండి గాని పుట్టల నుండి గాని ఎలుక కలుగుల నుండి గాని ఇతరముల యొక్క మలమూత్రశాలల నుండి గాని శ్మశానముల నుండి గాని తెచ్చి వాడరాదు. లింగమును మట్టితో ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ఎడమ చేతిని 2 సార్లు మట్టితో శుభ్రపరచుకోవాలి. మరియు 2 కాళ్ళను పాదములను 2 సార్లు మట్టితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఎంతయో మూత్ర విసర్జనం తరువాత చేసిన పరిశుద్ధి అవుతుంది. మల విసర్జనం అయిన పిమ్మట మట్టితో లింగమును ఒకసారి శుభ్రం చేసుకోవాలి. గుదమును 3 సార్లు, ఎడమ అరచేతిని 10 సార్లు, పాదములు ఒక్కొక్కటి 5 సార్లు, ఒక్కొక్క చెయ్యిని 7 సార్లు మట్టితో శుభ్రం చేయాలి. మొదట రుద్దు మట్టితో చేతితో సగం ఉండాలి. రెండవసారి మూడవసారి రుద్దులకు అంటే తోముటకు వాడు మట్టి పైదానిలో సగం ఉండాలి. కూర్చొని ఎవరైనా మలమూత్రముల విసర్జించలేని పరిస్థితుల్లో నిత్యము చేయి పారిశుద్ధ్యమునందు సగభాగమే చేయవచ్చును. రాత్రి సమయమునందు ఈ పారిశుద్ధ్యమును సగము గాని 4వ వంతు గాని తగ్గించవచ్చును. ఈ సుదీర్ఘమైన పద్ధతి ఆరోగ్యం కొరకు హృదయాహ్లాదం కొరకు నిర్దేశించబడినది. అనారోగ్యంతో బాధపడేవారు వారి ఆరోగ్యమునకు తగినట్లు చేయవచ్చును. మానవ శరీరం నుండి వెలువడే 12 రకముల వ్యర్థములు కొవ్వు, వీర్యం, రక్తం, మజ్జ, చొంగ అంటే ఉమ్మునీరు, మలం, మూత్రం, చెవిలో గువిలి అంటే మైనం వంటి పదార్థం, కఫం అంటే శ్లేషం, కన్నీరు, కండ్లలో పుసి మరియు చెమట ఈ 12 రకముల మలినములుంటాయి. పారిశుద్ధ్యమునకు సంబంధించిన పద్ధతులన్నింటినీ పూర్తి పారిశుద్ధ్యం వచ్చినంత వరకు అమలుపరచాలి. శుభ్రం ఎన్నిసార్లు చేయాలి అనుటకు ఒక నియమమేమీ లేదు. ఎక్కువ సార్లు అయినా చేయవచ్చును. పారిశుద్ధ్యం 2 రకములు. వెలుపల లోపల శుభ్రం చేయుట. బయట మట్టి నీరు మొదలగు వానితో శుభ్రం చేయాలి. మంచి ఆలోచనలు మంచి సంకల్పం వలన లోపలి శుద్ధి అవుతుంది. అతడు 3 సార్లు ఆచమనం చేయాలి. తరువాత తన యొక్క ముఖమును 2 సార్లు తుడుచుకోవాలి. బొటన వ్రేలి అడుగు భాగంతో తుడిచి 3 వేళ్లతో ముఖాన్ని తాకాలి. ముక్కుపుటలను బొటన వేలు మరియు చూపుడు వ్రేలితో రుద్దాలి. కళ్ళను చెవులను అప్పుడప్పుడు ఉంగరం వేలు మరియు బొటన వ్రేలితో స్పృశించాలి. చిటికెన వ్రేలితో మరియు బొటన వ్రేలితో బొడ్డును రుద్దాలి. అరచేతిలో గుండెని రుద్దాలి. తలను అన్ని వేళ్లతో తాకాలి. భుజములను వేళ్ల మొనలతో తాకాలి. రుక్కులను యజుర్వేదం సామమును 3 చదివి బ్రాహ్మణులు 3 సార్లు ఆచమనం చేయటం వలన వాటిని సంతోష పెడతారు. 2 సార్లు పరిమార్జనం ముఖం తుడుచుకున్నట వలన అధర్వాంగారీసుని షణ్ముఖుని సంతోషపెట్టుచున్నారు. అతడు ఇతిహాసములను పురాణములను మరియు 6 వేదాంగములను యథాక్రమంగా పఠించాలి అంటే పూజించాలి. నోటిని తాకి అతడు ఆకాశమును పూజిస్తాడు. ముక్కు పుటలను తాకి వాయువును, కళ్ళను తాకి సూర్యుని, చెవులను తాకి దిక్కులను పూజిస్తున్నాడు. బొడ్డును ముట్టుకొని అతడు ప్రాణగ్రంథులను హృదయమును సృశించి బ్రహ్మ పదార్థమును, తలను సృశించి రుద్రుని, శిఖను సృశించి ఋషులను పూజిస్తున్నాడు. భుజములను తాకి యముని, ఇంద్రుని, వరుణుని, కుబేరుని, భూమిని, వసుధను మరియు అగ్నిని పూజించాలి. పాదములు కడుగుకొనుట వలన విష్ణువును సంతోషపెడతాడు. చేతులు కడుగుకొనుట వలన ఇంద్రుని మరియు
విష్ణువును సంతోషపెడతాడు. వ్రేళ్ల సందులను ముట్టుకొనుట వలన అగ్ని, వాయువు, సూర్య, చంద్ర పర్వతాలను పెట్టుచున్నాడు. అరచేతిలో ఉన్న గీతలు, రేఖలు గంగా మొదలగు పవిత్ర నదులను సూచిస్తున్నాయి. ఉదయముననే సూర్యోదయమునకు పూర్వమే తగిన విధంగా శుచి అయి అతడు తన పళ్లను శుభ్రపరచుకొని స్నానం చేయాలి. రాత్రి తరువాత పళ్ళు తోముకొని వాడు అపవిత్రుడు అగుచున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి తప్పక తన పళ్ళను తోముకోవాలి, జాగ్రత్తగా తోముకోవాలి. కడిమి, మారేడు, చెంప్ర, వెలిచండ్ర, కవిరి, గన్నీరు, మద్ది, మణిశిల, హింగుపత్రం, మండం, మద్ది, మొల్ల, బొద్ది, నీలములక, పెద్ద ములక, ఉసిరిక, మాలతి, జాజికాయ, సన్నజాజి, జాజి పువ్వు, కానుగు, పులిగోరు చెట్టు, గుంటగలగర, జిల్లేడు, గురువెంద, మల్లెపొగడ, నేరేడు, తేనె మైనం, ఇప్ప పువ్వు, కర్బూజా దోశ, యష్టిమధుకం, సుగంధి, ఉత్తరేణి, దిరిసెన, మేడి మరియు వేగస ఇవి పళ్ళు తోముకునే పుల్లలుగా బాగా పనిచేస్తాయి. ఘాటుగా ఉండి చేదుగా వగరుగా ఉన్న పుల్లలు సంపదలను, ఆరోగ్యమును, సంతోషమును వృద్ధిపరుస్తాయి. పళ్ళను శుభ్రపరుచుకున్న తరువాత ఆ పుల్లను ఒక శుభ్రమైన స్థలమునకు వైపుకు విసిరివేయాలి. తరువాత అతడు ఆచమనం చేయాలి. అమావాస్యమునందు 6వ రోజున అంటే షష్ఠీ తిథి రోజున, నవమి రోజున అంటే నవమి తిథి రోజున, 9వ రోజున, మొదటి రోజున అంటే పాడ్యమి రోజున, శుక్లపక్షమున వచ్చు వీటి యందు అట్లే ఆదివారములందు పళ్ళు తోము పుల్లలను వాడరాదు. పందుమ పుల్లలతో ఇతర పుల్లలతో ఆయా తిథులయందు తోముకోరాదని నిషిద్ధం ఏర్పడినప్పుడు 12 పర్యాయములను నీటితో పుక్కిలించి ఉమ్మవేసి ముఖమును శుభ్రపరచుకోవాలి. ఉదయముననే స్నానము చెయ్యునతడు కనిపించే ఫలితాలను, కనిపించని ఫలితములను కూడా పొందుతాడు. క్రమం తప్పక ప్రతిరోజు ఉదయముననే స్నానం చేసే వ్యక్తి తనను తాను పవిత్రము శుద్ధి చేసుకొని జపం మొదలగునవి చేయుటకు అర్హతను సంపాదిస్తాడు. ప్రతి వ్యక్తి యొక్క శరీరమందలి రంధ్రముల ద్వారా ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు మలినములు బయటకు పోతాయి. అతడు చాలా ఎక్కువగా దుమ్ముతో కూడి ఉంటాడు. ఉదయమునే స్నానం చేయుట వలన అతడు పరిశుద్ధుడవుతాడు. గంగా నదిలో మునక వేసినట్లు, మునిగి స్నానం చేసినట్లు ఉదయముననే స్నానం చేయుట వలన మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. అందమును, అదృష్టమును పెంచుతుంది. విచారమును, దుఃఖమును పోగొట్టుతుంది. స్నానం చేసేటప్పుడు అతడు ఈ మంత్రమును జపించాలి. నేను గంగలో స్నానం చేస్తున్నట్లు భావిస్తూ ఇప్పుడు స్నానం చేస్తున్నాను. నేను చేసిన 10 పాపములు తొలగిపోవుటకు చేస్తున్నాను. చంద్రుడు దశమి నాడు శుక్లపక్షం నందు జ్యేష్ఠమాసం నందు హస్త నక్షత్రమునందు ప్రవేశించినప్పుడు మరియు 10 ఇతర పర్వదినములలోనూ దానములు చేయునందు వలన కలిగిన పాపం, చేయగూడని పనులు చేయుట వలన, హింస వలన, ఇతర స్త్రీలతో సంభోగం, పరుషమైన పదములను వాడుట, అబద్ధం ఆడుట, అపకీర్తి కలిగించు మాటలాడుట, సంబంధం లేని అర్థం లేని మాటలు మాట్లాడుట, ఇతరుల ధనమును ఆశించుట, తనది కాని దానిని కోరుట, ఇతరుల చెడు కోరుట, ఈ 10 పాపములు పోవుటకు నేను స్నానం చేస్తున్నాను. గృహస్థులు, వానప్రస్థులు, జీవితం నుండి విశ్రాంతి తీసుకునే వారు స్నాన విధి, స్నానమాచరించాలో సంక్షేపంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా చెప్పాలి. సన్యాసి 3 సార్లు స్నానం చేయాలి. బ్రహ్మచారి ఒకేసారి స్నానం చేయాలి. ఎప్పుడు స్నానం ఆచరించినా పవిత్ర నదులన్నింటినీ ప్రార్థించాలి. ఆచమనం చేసిన పిమ్మట అవ్యయుడైన శ్రీ మహావిష్ణువును పూజించాలి, ధ్యానించాలి. 3.5 కోట్ల మందేహులను పేరుగల రాక్షసులు గలరు. ఈ దుర్మార్గులు ఉదయిస్తున్న సూర్యుని మృంగివేయాలనుకుంటారు. ఈ రాక్షసులను మంత్రపూతమై నిప్పువలే పనిచేసే జలంతో హతమార్చవచ్చును. అందుచే సంధ్యావందనం ఎవరైతే చేయరో వారు ఖచ్చితంగా సూర్యుని హతమార్చుతున్నారు. ఎందుచేతనగా సంధ్యా జలమును వదలకపోవుట వలన, రాక్షసులను చంపకపోవుట వలన. రాత్రింబవళ్ల మధ్యకాలం సంధ్యాకాలం. దీని యొక్క కాల పరిమితి 2 నాడికలు. సూర్యుడు కనిపించు వరకు లేక నక్షత్రములు కనిపించు వరకు పట్టుకాలం. సంధ్యావందనం తరువాత హోమం చేయాలి. స్వయంగా పెట్టాలి. హోమం చేయుట వలన కలుగు ఫలితం తనకు తానే స్వయంగా చేస్తేనే కలుగుతుంది. ఇతరులు మామూలు వ్యక్తులచే చేయించుట వలన రాదు.
కానీ ఋత్విక్కుల ద్వారా, గురువుల ద్వారా, తన స్వంత కుమారుడు ద్వారా, సోదరుని మేనల్లుడు లేక విట్పతి రాజు యొక్క సంఘ నాయకుని ద్వారా చేయించిన స్వయముగా చేసినంత మంచిది అవుతుంది. బ్రహ్మ గార్యపత్త అగ్ని, శివుడు దక్షిణాగ్నిని మరియు విష్ణువు ఆవహనీయ అగ్నిని సత్యమును కుమారస్వామిగా భావించాలి. హోమమును సమయమునకు పూర్తి చేసి బ్రాహ్మణుడు సూర్యమంత్రమును జపించాలి. తరువాత గాయత్రి మంత్రమును, ప్రణవం, ఓంకారమును మనసారా ధ్యానించాలి. ఎల్లప్పుడూ ఓంకారమును జపించుట వలన 7 సార్లు వ్యాహృతులు ఓం అను మంత్రమును ఛందోబద్ధంగా 3 పాదములు కలిగిన గాయత్రి మంత్రమును జపించుట వలన వ్యక్తికి ఎటువంటి భయము కలుగదు. ప్రతిదినం ఉదయమున వేకువజామున లేచి గాయత్రి మంత్రమును జపించిన వ్యక్తికి ఎటువంటి పాపములు అంటవు. తామరాకు మీద నీటి బొట్టు వలె జారిపోతాయి. మంగళకరమైన గాయత్రీమాత దేవత తెల్లటి రంగు కలిగి పట్టు వస్త్రములు ధరించి వికసించిన పద్మమునందు కూర్చుని రుద్రాక్షమాలను జపమును ధరించినదిగా వర్ణించబడినది. సూర్యమండలం యొక్క మధ్య భాగమునున్న ఈ దేవతను చూడగోరు దేవతలు బ్రహ్మలోకమునున్న ఈమెను తేజో అసి అను ఆయుర్వేద మంత్రపూర్వకంగా ప్రార్థిస్తారు. బ్రాహ్మణుడు కూడా ఈ విధంగానే అదే మంత్రంతో ప్రార్థించి ఆమెకు నమస్కారములు చేసి ఉద్యాపన చేయాలి, మంత్రపూర్వకంగా విసర్జించాలి. దేవతలందరినీ ఉదయమని పూజించాలి. శ్రీ మహావిష్ణువును మించిన దైవం లేడు, అందుచే ఎల్లప్పుడూ అతనినే పూజించాలి, ధ్యానించాలి. బుద్ధిమంతుడైన భక్తుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు భేదం తెలుపడు. ఈ ప్రపంచంలో 8 చాలా మంగళకరమైన వస్తువులు కలవు. అవి ఏమనగా బ్రాహ్మణులు, ఆవు, అగ్ని, బంగారం, వెన్న, సూర్యుడు, నీరు మరియు రాజు. అందుచే ప్రతి ఒక్కరూ వీరిని పూజించాలి, ఎల్లప్పుడూ ప్రదక్షిణ చేయాలి. వేదాభ్యాసం 5 రకములు. అవి ఏమనగా వేదములు పఠించుట, వేదములను అర్థము చేసుకునుట, ఎత్తి రాయుట, ఆలోచించుట, తన శిష్యులకు బోధించుట. వేదములో ఉండే భాగములను, యజ్ఞశాస్త్రములను, ధర్మశాస్త్రములను ఇతరుల కొరకు ఎవరు ద్రవ్యార్థం, డబ్బుల కొరకు రాసి ఇస్తారో వారు వేదాభ్యాసం చేయుట వలన కలుగు ఫలితమును పొందుతారు. పురాణములను రాసి ఆ వ్రాత ప్రతులను ఇతరులకు పంచిపెడితే బ్రహ్మదానం చేసిన ఫలితం మరియు వేదములను దానం చేయుట వలన కలిగే 2 రెట్లు ఫలితం లభిస్తుంది. దినం యొక్క 3వ భాగమునందు తనపై ఆధారపడిన వారిని పోషించుటకు డబ్బును ఎట్లు సంపాదించవలన అని శ్రమించాలి. మనపై ఆధారపడిన వారు తల్లి, తండ్రి, గురువు, సోదరుడు, నిరుపేదలు, శరణార్థులు, అతిథులు, ప్రత్యేకంగా ఆహ్వానించబడిన వారు. అందులో నిత్యాగ్నిహోత్రము తప్పక వృద్ధి చేయాలి, పోషించాలి, కొనసాగించాలి. తనపై ఆధారపడిన వారిని పోషించుట ప్రతి ఒక్కరి విధి. అన్ని విధముల అందులకు ప్రయత్నించాలి. ఎవరైతే ఎక్కువ మందిని పోషిస్తారో అతనిదే నిజమైన జీవితం. తమ పొట్టను మాత్రమే నింపుకుని వారు చనిపోయిన వారితో సమానం. కుక్క కూడా తన పొట్ట నింపుకున్నది కదా. ప్రోగు చేసిన ధనం నుండి, విస్తరించిన సంపదల నుండి పవిత్ర కార్యములను నిర్వర్తించాలి. నదులు కూడా పర్వతముల నుండి ప్రవహించును కదా. భూమి స్వచ్ఛమైన మణులతో కూడిన గనులు, ధాన్యములు, పశువులు, స్త్రీలు వీటన్నిటిని సంపదలుగా భావించవచ్చు. అవి సంపదలు నెరవేర్చు పనులకు ఉపయోగపడినప్పుడు అవి అన్నీ సంపదలే. ఆపదలు లేనప్పుడు, బెదిరింపులు లేనప్పుడు బ్రాహ్మణుడు ఏ జీవికి హాని కలుగని లేక గాయపరచని వృత్తిని ఎన్నుకుని జీవితమును గడపాలి. అది కుదరదని ఎడల తక్కువగా గాయపడు వృత్తిని అవలంబించాలి. బ్రాహ్మణుని సంపదలు 3 రకములు: తెలుపు, నలుపు మరియు అనేక రకములు. ఒక్కొక్కటి మరలా 7 భాగములు విభజింపబడ్డాయి. కులాతీతంగా ఇతరుల యొక్క సంపదలు 3 రకములు: వారసత్వ హక్కు ద్వారా సంక్రమించినవి, ప్రేమతో ఇచ్చిన సంపదలు, తన భార్య ద్వారా కట్నం రూపంలో లభించిన సంపదలు. బ్రాహ్మణుని యొక్క విశేష ధనం అంటే ప్రత్యేక ధనం యొక్క సంపద 3 రకములు: యజ్ఞయాగాదులను ఆచరించడం వలన, చేయించడం వలన దక్షిణ రూపంలో లభించున్నది. వేదములను, శాస్త్రములను బోధించడం వలన వచ్చిన ధనం, భక్తులు భక్తితో ఇచ్చిన దక్షిణ. ఇవి 3 అతని సంపదలు. క్షత్రియుల యొక్క విశిష్ట సంపదలు 3 రకములు:
పన్నుల ద్వారా వచ్చు అసలు రాబడి జరిమానాలు విధించుట వలన వచ్చున్నది. యుద్ధం ముగిసి జయమును పొందిన తరువాత రాబట్టుకున్నవి. వైశ్యుల యొక్క విశిష్ట సంపదలు 3 రకములు. వ్యవసాయ కార్యకలాపముల వలన ఆర్జించినది, పశువుల వలన పశువుల యొక్క ఉత్పత్తి పదార్థముల వలన సంపాదించినది, వ్యాపార కార్యకలాపముల వలన సంపాదించినది, ఇతరుల యొక్క దయా దాక్షిణ్యములతో సంపాదించినది శూద్రుని యొక్క సంపద. అధిక వడ్డీ పుచ్చుకునుట, వ్యవసాయం, వ్యాపారం మొదలగు వాటిని బ్రాహ్మణుడు ఆపత్కాలమున చేపట్టవచ్చును. వేరే గతి లేనప్పుడు, ఇతర మార్గమేమీ లేనప్పుడు చేపట్టిన పాపము అంటదు. అనేక బ్రతుకు తెరువులను, జీవనోపాధులను ఋషులు తెలిపారు. వాటిలో వడ్డీ వ్యాపారం అధిక లాభమును చేకూరుస్తుంది. వ్యవసాయమును జీవనోపాధిగా తీసుకునడం వలన కష్టములు కలుగుతాయి. అతివృష్టి అనావృష్టి వలన రాజు ప్రజలను పీడించడం వలన ఎలుకల వలన భయం ఉంటుంది. కానీ వడ్డీ వ్యాపారం నందు వేటి వలనను భయం ఉండదు. శుక్లపక్షమున, కృష్ణపక్షమున, రాత్రి మరియు పగలు, వేసవి, వర్షాకాలం లేక శీతాకాలం సంపదలు తరగవు. వ్యాపారం మీద దేశంలో తిరిగి కూడబెట్టిన దానికంటే ఇంట్లో కూర్చొని వడ్డీ వ్యాపారం జాగ్రత్తగా చేసుకున్న చాలు, చాలా కూడబెట్టవచ్చును. వడ్డీ వ్యాపారం నందు అధికంగా సంపాదించిన దానితో అతడు పితృదేవతలను, దేవతలను, బ్రాహ్మణులను పూజించాలి. అట్లు పూజించుట వలన అతడు వడ్డీ వ్యాపారం చేయుట వలన కలుగు దోషములను పోగొట్టుకొనగలడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వడ్డీ వ్యాపారం చేయువారు బట్టలను, ఆవులను, బంగారం, వ్యవసాయమును చేయు బ్రాహ్మణుడు అనుకోని పాపముల నుండి విముక్తి పొందుటకు త్రాగునీరు, ఆహారం, వాహనములు, పడక అంటే శయ్యలు లేక ఆసనములు కూర్చున్నటకు 20 పశు సమూహమును లేక 100 బంగారు ముక్కలు రాజుకు అందచేయాలి. తన సంపాదనలో 4వ వంతు దాచుకోవాలి. సగభాగం తన పోషణకు ఉపయోగించాలి. మిగతా 4వ వంతును వృద్ధి చేసుకోవాలి. ఈ విధంగా సంక్షేపంగా జీవనోపాధులు, బ్రతుకు తెరువులు 10 రకములు. విద్య, కళలు, చేతి పనులు, జీతం మీద ఉద్యోగం, ధనికుల సేవ, ఆవులను కాపాడుట, వ్యాపార కార్యకలాపములు, వ్యవసాయం, మధ్యవర్తిగా ఉండుట, సంబంధము కలుపు కార్యకలాపములు, భిక్షాటన, వడ్డీ వ్యాపారం ఇవి 10 జీవనోపాధికి పనికి వస్తాయి. దక్షిణ గ్రహించగా వచ్చిన ధనం బ్రాహ్మణులకు, ఆయుధముల ద్వారా సంపాదించగా వచ్చిన ధనం బ్రాహ్మణులకు, ఆయుధముల ద్వారా సంపాదించట వలన క్షత్రియులకు, న్యాయ మార్గములు ద్వారా ఆర్జించుట వలన వైశ్యులకు, ఇతరులకు సేవ చేసి సంపాదించడం వలన శూద్రులకు ఆ ధనం గౌరవమును తెచ్చిపెడుతుంది. బ్రాహ్మణులకు ఉత్తమమైన ధనం నిండుగా నీరు ప్రవహించున్నది. కూరగాయలు, ఆకులు, హోమమునకు పనికివచ్చు పుడకలు అంటే పుల్లలు మరియు దర్భగడ్డి, నిత్యాగ్నిహోత్రం, ప్రతిధ్వనించే గింగురమను వేద మంత్రములు ఇవియే బ్రాహ్మణునికి అసలైన సంపదలు. ఆయాచితంగా అంటే అడగకుండా లభించిన కానుకలను తీసుకున్నటలో దోషమేమీయూ లేదు. దేవతలు దీనిని అమృతతుల్యంగా సమానంగా భావింతురు. అందుచే అటువంటి కానుకలను నిరాకరించరాదు. దేవతలను, అతిథులను పూజింపగోరు వ్యక్తి గురువుల నుండి కూడా బలవంతంగా సంపదలను పొందవచ్చును. అందువలన ఎవరైనా ఎక్కడి నుండి అయినా ఏ వస్తువైనా దేవతలను, అతిథులను తృప్తిపరచు కార్యములకు అంగీకరించవచ్చును. బాగా మంచి గుణములున్న బ్రాహ్మణుడు చిన్న చిన్న నిందలను ఎదుర్కొనుచున్నను మంచివారి నుండి, చెడ్డవారి నుండి దక్షిణను గ్రహించవచ్చును. అసలే మంచి గుణములు లేనివాడు బొత్తిగా గనుక దక్షిణ స్వీకరిస్తే పాపముల యందు పూర్తిగా మునిగిపోతాడు. ఈ విధంగా రోజులో 3వ వంతు పైన తెలిపిన ఏ కార్యకలాపములోనైనా పాల్గొని జీవికను కొనసాగించవచ్చును. కానీ అటు తర్వాత వెంటనే బ్రాహ్మణుడు ప్రాయచిత్తం చేసుకోవాలి. రోజులో 4వ భాగమునందు అతడు మట్టి ముద్దలు, నువ్వుల గింజలు, దర్భలు, పువ్వులను స్నానం కొరకు సిద్ధం చేసుకోవాలి. స్నానం సహజ సిద్ధమైన, ప్రకృతి సిద్ధమైన నీటితో చేయాలి. స్నానములు 8 రకములు. అవి రోజు చేయు స్నానం, ప్రత్యేక సమయాలలో చేయు స్నానం, కోర్కెలను నెరవేర్చుకున్నటకు చేయు స్నానం, పవిత్ర కార్యములను చేయుటకు అదనంగా చేయు స్నానం, మురికి పోవుటకు చేయు స్నానం, రుద్దుకొనుట, ఆచమనం, నదిలో మునుగుట. స్నానమాచరించని వ్యక్తి జపములు చేయుట గాని, హోమములు చేయుటకు గాని అర్హుడు కాడు. అటువంటి వాటికి ఉదయం చేయు స్నానం మంచిది. అందువలననే దానిని నిత్య స్నానమంటారు. నైమిత్తిక స్నానం అనగా చండాలుని ముట్టుకొనినప్పుడు, శవమును ముట్టుకొనినప్పుడు, మలమును ముట్టుకొనినప్పుడు, బహిష్ఠురాలైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు కలిగిన మలినములను పోగొట్టుకొనుటకు చేసే స్నానం.
కామ్యస్నానం అంటే కోరికలను తీర్చుకున్నట్టుకు చేయ స్నానం. పవిత్ర నదులలో ఆచరించిన స్నానం. చంద్రుడు పుష్యమి నక్షత్రమునందు ప్రవేశించినప్పుడు జ్యోతిష్కుడు నిర్దేశించిన ప్రకారం చేయునది. కోరికలు నెరవేరిన వ్యక్తి ఈ విధమైన స్నానమును చెయ్యనక్కరలేదు. క్రియాంగ స్నానం మతపరమైన పండుగల యందు అదనంగా చేయు స్నానం. దేవతలను పూజించినప్పుడు, అతిథులను పూజించినప్పుడు, ప్రత్యేకమైన మంత్రములను జపించవలసి వచ్చినప్పుడు చేసే స్నానమును క్రియాంగ స్నానమంటారు. శారీరక సంబంధమైన మలినమును వదిలించుకున్నటకు చేయు స్నానమును మలాపకర్షక స్నానమంటారు. ఇతరమైన దానికి దేనికి ఉద్దేశించినది కాదు. ఈ స్నానమును మామూలు చెరువులలో, గుంటలలో, పవిత్రమైన కోనేరులలో, నదులలో చేయవచ్చు. స్నానం చేయుట సహజ సిద్ధమైన పని. స్నానం చేయుట వలన శరీరం శుద్ధి అవుతుంది. ఆ స్నానమునే పవిత్రమైన నీటి యందు చేసిన ప్రత్యేకమైన లక్షణములు కలుగుతాయి. నీటితో శరీరం మార్జనం లేక రుద్దుకొనుట, తుడుచుకొనుట మార్జన మంత్రములతో చేసిన పాపమును తొందరగా పోగొట్టుతుంది. నిత్య నైమిత్తిక క్రియా, యోగ మరియు మలాపకర్షక స్నానముల దగ్గరలో పవిత్రమైన నదిలో గాని, చెరువులో గాని చేయాలి. లేకపోతే వేడి లేక చల్లని నీటితో చేయవచ్చును. ఉపరితలంలోని నీటి కంటే బావిలోని నీరు మంచిది. చలమ, ఊట నీరు మరియు అందమునకు కట్టిన నీటి చలమ ఇంకనూ మంచిది. సరస్సులోని నీరు దీనికంటే మంచిది. అంతకంటే నదీ జలం మంచిది. పవిత్ర స్థలములలోని నీటి కంటే గంగాజలం చాలా మంచిది. గంగాజలం అన్నిటికంటే పవిత్రమైనది. గంగాజలం మరణం వరకు చేసిన పాపములన్నింటినీ పోగొట్టుతుంది. గంగా తీర్థం గయాలోని నీటి కంటేనూ, క్షేత్రంలోని నీటి కంటేనూ మంచిది. ఇది చాలా పవిత్రమైన జలం. పుత్రుడు కలిగినప్పుడు, గ్రహములు ప్రత్యేకంగా కలిసినప్పుడు, నక్షత్రములు కలిసినప్పుడు, సంక్రమణము నందు, చంద్రగ్రహణమునందు సంభవించినప్పుడు, రాహువును చూసినప్పుడు రాత్రిళ్ళు స్నానం చేయాలి. లేనిచో చెయ్యనక్కరలేదు. ఉదయముననే ఉషకాలం నందు సూర్యోదయం అయిన వెంటనే స్నానం చేయుట చాలా మంచిది. ఇట్లు చేయుట వలన మహాపాతకములు కూడా తొలగిపోతాయి. ఈ స్నానం చేయుట వలన ప్రాజాపత్య హోమం చేసిన పుణ్యం దక్కుతుంది. ఏ వ్యక్తి క్రమం తప్పక 1 సంవత్సరం పాటు మిక్కిలి విశ్వాసంతో ఉదయముననే స్నానం చేయునో అతనికి 12 సంవత్సరముల ప్రజాపత్య హోమం చేయుట వలన కలుగు పుణ్యం కలుగుతుంది. అనంత భోగములతో, సూర్య చంద్రగ్రహములతో తులతూగునట్లు ప్రాపంచిక సుఖములను కోరు వ్యక్తి వరుస తప్పకుండా మాఘ, ఫాల్గుణ మాసములో 2 నెలలు స్నానమును చేయాలి. ఉదయమునే స్నానం చేసి హవిస్సును మాత్రం హోమద్రవ్యమును భుజించి మాఘమాసమంతయు ఉంటే 1 నెల రోజులలోనే అతని మహాపాపములు, క్రూరమైన పాపములు కూడా తొలగిపోతాయి. ఏ వ్యక్తి అయితే మునుగుతో స్నానం చేస్తున్నప్పుడు తల్లిని గాని, తండ్రిని గాని, సోదరుని గాని, స్నేహితుని గాని తలచుతో స్నానం చేస్తాడో అతడు సంపాదించిన పుణ్యంలో 12వ భాగం ఆ తలుపబడిన వ్యక్తికి చెందుతుంది. ఉసిరికాయలు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనవి మరియు ప్రత్యేకంగా శుక్లపక్షమి ఏకాదశి రోజున చాలా ఇష్టం. సంపదలు కోరుకునే వ్యక్తి ఎల్లప్పుడూ ఉసిరికాయలతో స్నానం చేయాలి. విచారం, కీర్తి, అల్పాయువు, సంపదలు, మరణం, ఆరోగ్యం మరియు కోరికలన్నయూ నెరవేరుట ఇవి క్రమంగా ఆదివారం నుండి శనివారం వరకు నూనెతో స్నానం చేయుట, తలంటుకొనుట వలన కలుగు ఫలితములు. ఉపవాసమున్న వ్యక్తి, వైదిక క్రియలను ఆచరించే వ్యక్తి, మంగళ చేత జుట్టును చేయించుకున్న వ్యక్తి వీరు నూనె స్నానం తలంటు చేయరాదు. అతడు గనుక నూనెను ముట్టుకొనకపోయినచో సంపదలతో తులతూగుతాడు. ఆ సమయములందు తలంటు కొనరాదు. పైన తెలిపిన విధంగా స్నానమాచరించిన ఆ భక్తుడు పితృదేవతలకు, దేవతలకు, మానవులకు తర్పణములు వదలాలి. నీటిలో బొడ్డు వరకు నిలబడి తలను పైకెత్తి పితృదేవతలను ధ్యానించాలి. ఓ నా పితృదేవతలారా, రండి, ఈ తర్పణములను స్వీకరించండి అని చెబుతూ చేతి నిండుగా 3 సార్లు తర్పణములు దక్షిణం వైపునకు, ఆకాశము వైపునకు వదలాలి. పొడి బట్టలు కట్టుకుని దర్భగడ్డి పరిచిన పొడి ప్రదేశమున కూర్చొని నియమములు బాగుగా తెలిసిన భక్తుడు తర్పణములను వసగాలి. ఎన్నటికీ పాత్రలందు తర్పణములు విడువరాదు.
ఈ నీటి యందు ఎటువంటి మలినములు ఉన్నను, ఎటువంటి కాఠిన్యం ఉన్నను, లేక స్వచ్ఛంగా లేకున్నను అవి అన్నీయు తొలగుగాక అను ఈ మంత్రమును జపించి ఎడమ చేతిలోనికి తర్పణమును వసగవలసిన నీటిని తీసుకుని నైరుతి దిక్కునకు ఆకాశం పైకి ఆ నీటిని దుష్ట రాక్షసుల శక్తులను పారద్రోలుటకు వదలాలి. వైదిక కర్మలను నిర్వర్తించినప్పుడు వాటి వలన హాని కలుగకుండా ఉండుటకు తర్పణములు వసగాలి. మనస వాచ కర్మణ నేను చేసిన చెడులను తొలగించుము. ఇంద్రుడు, వరుణుడు, బృహస్పతి, సవిత, భగుడు, సనక సనందాదులు నన్ను పునీతుని చేయుదురుగాక. నేను మాటల చేత, మనస్సునందు లేక నా యొక్క పనుల ద్వారా మరియు నిషిద్ధమైన ఆహారమును తీసుకొనుట వలన, పాపుల నుండి కానుకలు గ్రహించుట వలన చేసిన పాపములను పోగొట్టి ఈ ప్రపంచములో బ్రహ్మ పదార్థం నుండి గడ్డిపరక వరకు సంతోషపడుగాక అని చెప్పి 3 సార్లు చేతి నిండా నీరు తీసుకుని చల్లాలి. దీనిని సంక్షేప తర్పణం అంటారు. తర్పణమునకు దించివేయుట. తరువాత అతడు ఎటువంటి తారతమ్యం లేకుండా ఆయా మంత్రములతో, వారిని ఉద్దేశించిన మంత్రములతో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, సవిత మరియు మిత్రావరుణులను పూజించాలి. దేవతలందరికీ అతడు నమస్కరించి వారి వారి మంత్రములతో పూజిస్తూ వేర్వేరు పువ్వులను ఉంచాలి. నమః అని ప్రతిసారి చెప్పుచుండాలి. దేవతలందరినీ తనలోనే ఉంచుకొని ఉన్న విష్ణువును మరియు సూర్యుని పూజించాలి. ఎవరైతే పువ్వులు, నీరు తీసుకుని పురుష సూక్తమును చదువుతారో వారు ఈ చరాచర ప్రపంచమునంతను పూజించిన వారవుతారు. భక్తుడు జనార్దనుని ఇతర తాంత్రిక మంత్రములతో కూడా ఆరాధించవచ్చును. మొట్టమొదట అర్ఘ్యప్రదానం చేయాలి. సుగంధములు పూయుట, పువ్వులను అలంకరించుట, అగరవత్తులు, సాంబ్రాణి, ధూపం వేయుట, నైవేద్యమునకు పండ్లు ఉంచుట, వీటన్నిటినీ క్రమబద్ధంగా చేయాలి. మడిగా లోపలి నుండి తెచ్చిన నీటితోనే మార్జనం, ఆచమనం అను స్నానములను చేయించాలి. వీటిని మంత్రములతో పూజించాలి. వీటిని అఘమర్షణ సూక్తమును పూజించాలి. ప్రతిరోజు ఈ విధంగా 3 సార్లు చేయాలి. ఈ విధంగా స్నానమాచరించవలసిన పద్ధతులను మహాత్ములు పెద్దలు తెలిపారు. స్నానం చేయునప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మంత్రములను పఠించాలి, జపించాలి. శూద్రుడు మాత్రం నిశ్శబ్దంగా స్నానం చేయునంత వరకు ఉండి నమస్కారమును కూడా నిశ్శబ్దంగా చేయాలి. వేదములను బోధించుటకు బ్రహ్మయజ్ఞం అంటారు. పితృయజ్ఞమును తర్పణం అంటారు. హోమమును చేయుటను దేవయజ్ఞం అంటారు. బలి ఇచ్చుటను భూతయజ్ఞం అంటారు. అతిథులను పూజించుటను నృయజ్ఞం అంటారు. ఈ వైదిక ప్రక్రియలన్నింటినీ ఆవుల కొట్టంలో ఆవులు సావిడి చేస్తే 10 రెట్లు ఫలితం కలుగుతుంది, గుణం కలుగుతుంది. నిత్య అగ్నిహోత్రమండు గదిలో చేస్తే 100 రెట్లు గుణం ఫలితం కనిపిస్తుంది. సిద్ధ పురుషులు సమక్షంలో చేస్తే 1000 రెట్లు, పుణ్యక్షేత్రములందు, తీర్థములందు, దేవతల సాన్నిధ్యంలో దగ్గర చేస్తే 1,000,000 రెట్లు, విష్ణువు యొక్క సన్నిధిలో చేసిన అనంతమైన గుణములు అనేక రెట్ల ఫలితం కలుగుతాయి. రోజులో 5వ భాగమున అతడు పితృదేవతలకు, దేవతలకు, మనుష్యులకు, క్రిములకు, 1,000,000 మందికి ఆహార పదార్థం పంచిపెట్టాలి. మొట్టమొదట బ్రాహ్మణులకు మంచి భోజనం పెట్టి తరువాత తన యొక్క స్నేహితులతో తను పంచుకొని తినినచో స్వర్గమును పొందుతాడు. అందుచే అతడు అన్నదానమును చేయాలి. తీపి పదార్థములను మొదటగా తీసుకోవాలి. పుల్లని, ఉప్పుని పదార్థమును, అన్నమును మధ్యలో తీసుకోవాలి. ఘాటైన, చేదైన, వగరుగా ఉన్న పదార్థమును చివరిలో తినాలి. పాలతో గాని నీళ్లతో గాని తీసుకొనవచ్చును. రాత్రులందు కూరగాయలు పూర్తిగా వదిలిపెట్టాలి, లేక కొంత మాత్రమైనా వదిలివేయాలి. ఒకే రుచికర పదార్థముని తినరాదు. మిక్కిలి విలువైన బ్రాహ్మణ భోజనం అమృతంతో సమానం. క్షత్రియుల భోజనం పాలతో సమానం. వైశ్యుల భోజనం అసలైన భోజనం. శూద్రుల భోజనం రక్తంతో సమానం. అమావాస్య నాడు 1 సంవత్సరం వరకు ఎవరు ఉపవాసముందురో వారి ఇంటి యందు అదృష్ట దేవత లక్ష్మీదేవి ఉంటారు, నివసిస్తారు. గార్హపత్యాగ్ని కడుపులో ఉండును. వెనుక వైపు వీపునందు దక్షిణాగ్ని ఉండును. ఆహ్వనీయ అగ్ని నోటియందుండును. సత్యాగ్ని, పర్వాగ్ని నెత్తి మీద ఉంటుంది. ఈ 5 రకముల అగ్నులను అర్థమ చేసుకున్న వారిని ఆహితాగ్ని అంటారు. శరీరం, నీరు, సోమం ఇవి అన్నీ వేరువేరు అన్నములు. ప్రాణం, అగ్ని మరియు సూర్యుడు
వీరు ఎవరికి వారే అనుభవించువారు. ఈ అన్నం నాకు బలం నిచ్చుగాకు అను మంత్రమును జపించి ఈ భూమికి, నీటికి, అగ్నికి, గాలికి నాకు కూడా ఆహారం భుజించిన తరువాత సంతోషం కలుగుగాక. ఆహారం పూర్తిగా జీర్ణించిన తరువాత సంతోషం కలుగుగాక. చేతితో పొట్టను రుద్దుకొని తమలపాకులు నవలాలి. 16వ 17వ భాగములందు రోజులు చురుకుగా ఇతిహాస పురాణంలో వినుట యందు గడపాలి. శ్రద్ధగా గడపాలి. తరువాత స్నానం చేసి సాయంకాలపు ప్రార్థనలు చేయాలి. ఓ బ్రాహ్మణ, ఈ విధంగా నేను ప్రతిదినము ఆచరించవలసిన విధులను గురించి తెలిపాను. ఎవరు వీటిని చదువుతారో లేక వింటారో వారు స్వర్గమును పొందుతారు. ఈ నియమములన్నింటినీ రచించిన గ్రంథకర్త కేశవుడు శ్రీమన్నారాయణుడు. శ్రీ గరుడ మహాపురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు ధర్మశాస్త్రం అనే పేరుగల 205వ అధ్యాయం సమాప్తం.